చెబుదాం హల్లెలూయా. రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధి కూడా వచ్చిన మీకు అందరికి ప్రభు పేరిట వందనాలు. రాత్రి కాలమందు దేవుని వాక్య భాగంలో నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుంచి 8 వచనాలు మనం చదివి దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాలు కంటిన్యూగా చదివి ఆ తదుపరి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించు ప్రతి తీగను, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపజేయును. దానిలోని పనికిరాని తీగను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందును నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుండుడి. నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని మీరు తీగలు. మీరు ద్రాక్షవల్లిని, నేను తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను వాని యందు నిలిచియుందును. వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చాలు. యేసుక్రీస్తు ప్రభు వారు ఓ చక్కని అద్భుతమైన మాటలు చెప్తూ ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే, ఎవరైతే దేవునిలో నిలిచి ఉంటారో, ఎవరైతే దేవుని మాటలో నిలిచి ఉంటారో, ఎవరైతే దేవునిలో నిలిచి ఉంటారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ప్రభు అంటున్న మాట, నా యందు మీరును, మీ యందు నా మాటలో నిలిచి ఉంటే, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉంటే, అప్పుడు మీకేది ఇష్టమో అడగండి, అది నేను మీకు ఇస్తాను. ఈ దినాల్లో చాలా మంది పొందుకోలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? చెప్పండి. ఆయనలో నిలిచి ఉండలేక, దేవుని మాటలో నిలబడలేక, దేవునిలో నిలబడి ఉండలేక, సత్యమైన దేవునిలో ఉండలేక, సత్యములో బ్రతకలేక, సత్యాన్ని అనుసరించి ఉండలేక, సత్య మార్గములో ఉంటే సత్యము ప్రతి మనిషిని స్వతంత్రునిగా చేస్తుంది. సత్యము ఎవరు? దేవుడే. అందుకు ఎవరైతే సత్యములో నిలిచి ఉంటారో, సత్యములో నిలిచి ఉంటే, సత్యమును ప్రేమిస్తే, సత్యము కలిగిన దేవుని మాట వింటే, ఆ సత్యము ఆ వ్యక్తిని ఏం చేస్తుంది చెప్పండి? స్వతంత్రుడుగా చేస్తుంది. ఎంత స్వతంత్రమో తెలుసా దేవునిలో మనకి? నువ్వు సత్యములో నిలిచి ఉంటే,
సత్యమైన దేవునిలో నువ్వు నిలిచి ఉంటే, ఈ రోజున నిలబడలేక చాలా మంది జీవితాలు పాడైపోతున్నాయి బిడ్డలారా, పాడైపోతున్నాయి. నిలిచి ఉన్నట్లే కనపడుతున్నారు కానీ చెప్పండి, వాళ్ళు నిలవలేకపోతున్నారు. నిలిచి ఉండాలనుకుంటున్నారు కానీ నిలవలేకపోతున్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి బయట పారవేస్తా. ఫలించకపోతే ఎందుకది? ఫలించేది ఆనందంగా ఉంటుంది, ఫలించేది సంతోషంగా ఉంటుంది, ఫలించేది సువాసన కలిగి బ్రతుకుతుంది. ఫలించే కొమ్మ, ఫలించే తీగ సువాసన కలిగి అది ఫలిస్తుంది. కానీ ఎండిపోయిన దానిలో సువాసన ఏమి ఉండదు. ఎండిపోయిన దానిలో వాసన ఏముంటుంది? అందుకే ఎఫెసీ సంఘానికి రాస్తూ పౌలయ్య అంటాడు, మిమ్మును పరిమళ వాసనగా ఉండుటకు ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏ వాసనగా ఉండాలని? పరిమళ వాసన. తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. బిడ్డలారా, ఇంత భాగ్యం ఇస్తున్న దేవుడు, ఇంత మేలు చేస్తానని చెప్పిన దేవుడు, నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు, ఫలింపజేస్తానని చెప్పిన దేవుడు, ఐశ్వర్యవంతులుగా ఉండుటకు మిమ్మల్ని పిలిచానని చెప్పిన దేవుడు, ఆయనలో నువ్వు ఎందుకు నిలబడలేకపోతున్నావు? నువ్వు నిలబడలేకపోవడానికి గల కారణం ఏంటి? నువ్వెందుకు నిలిచి ఉండలేకపోతున్నావు దేవునిలో? ఆయన ముందే చెప్పాడు కదా, నాలో నిలబడి ఉండకపోతే ఆ తీగను కట్ చేసి బయట పారేస్తాను. యేసులో నిలబడలేని తీగ ఎండిపోతుంది. స్తోత్రం చెప్పండి. యేసులో నిలబడలేని తీగ చెప్పండి ఏమైపోద్ది? ఎండిపోద్ది. కారణం ఏంటో తెలుసా? దానికి శ్రేష్టమైన నీళ్లు అందవు. బిడ్డలారా, కొన్ని తీగలు ఎండిపోవటం గల కారణం ఏంటో తెలుసా? అది నీరు తీసుకోలేక. దాని నుండి వెళ్ళిన కాడే ఫలిస్తుంది, దాని నుండి వెళ్ళిన తీగే ఫలిస్తుంది. దానిలోంచి పక్కకు వస్తుంది చిల్ల, ఆ తీగ ఫలించదు. కారణం ఏంటంటే ఈ డైరెక్ట్గా వెళ్ళిపోతున్న నీరు నది తీసుకోలేకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? అది ఆ తీగలో బలంగా ఉండలేక, అది పందిరిని అలుముకోలేక, యేసులో నిలబడలేక అది ఎండిపోతుంది. అందుకే నా ప్రభు అన్నారు, ఎండిపోయిన ప్రతి తీగను కట్ చేసి బయట పారవేస్తాను. బయట పారవేయబడింది అలాగ ఉండదు, అగ్ని వేసి కాల్చివేస్తాను. అంటే అది ఎండిపోయిందంటే వైరస్, తెగులు దానికి వచ్చింది. ఏ తెగులుతో ఉందది? ఎండిపోవడానికి గల కారణం ఏంటి? నువ్వు ఫలించకపోవడానికి గల కారణం ఏంటి? యజమాని వచ్చి అడిగితే దాసుడు అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరము కూడా ఉండనివ్వండి. ఎన్నాళ్ళు త్రవ్వాను, ఎన్నాళ్ళు నీళ్లు పెట్టాను, ఎన్నాళ్ళు ఎరువు వేశాను, ఇంతకాలం కాపలా కాశానయ్యా. అయ్యా ఇదిగో యజమానుడా, నువ్వు వచ్చావే, ఈ చెట్టు వలన ఈ భూమి వ్యర్థమైపోతుందని చెప్పావే. ఫలించని చెట్టు ఉన్న భూమి వ్యర్థమైపోతుంది బిడ్డలారా. అది ఎన్ని సంవత్సరాలు ఉన్నా దాని జీవితం అంతే. అది ఆకులతో పచ్చగా ఉంటుంది, అది పువ్వులు పూస్తుంది కానీ పువ్వులు నిలబడవు, కాయలు కాయదది. కారణం ఏంటో తెలుసా? దానిలో సారము లేదు. ఇప్పుడు యజమాని వచ్చి అడుగుతున్నాడు, ఇదిగో ఈ చెట్టు వలన ఈ భూమి వ్యర్థమైపోతుంది, దీనికి మారుగా ఈ చెట్టును తీసివేస్తే మరొక చెట్టు అదే స్థానములో వేస్తే అదైనా ఫలిస్తుందేమో. దేవునికి మహిమ కలుగును గాక. అదైనా ఫలిస్తుందేమో. 2 సంవత్సరాలు వేస్ట్.
ఇట్లారా చాలామంది జీవితాలు మందిరానికి బాగానే వస్తారు, మందిరంలో బాగానే కూర్చుంటారు, వాక్యం విన్నట్టే కనపడతారు, పాటలు విన్నట్టే కనపడతారు, పాడినట్టే నటిస్తారు, పెదవులు బాగానే కదులుతాయి, పెదవులు బాగానే కదులుతాయి, వారి అంతరంగములో నుండి రాదు. ఎందుకో తెలుసా? జనంలో వచ్చి కూర్చున్నాం అంతే. వారిలాగా మనం కూడా పాడాలని ఆశ ఉంది, కానీ పాడాలని నీలో ఉంది, కానీ నిన్ను పాడనీదు, నిన్ను వాక్యం చదవనీదు, నిన్ను ప్రార్థన చేయనీదు. అసలు నువ్వు వచ్చి కూర్చున్న కాడ నుంచి నిన్ను రకరకాలుగా 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 పల్లీరు కంప మీద పల్లీరు కంప మీద కూర్చున్నట్టు ఉంటుంది. అంత పెద్ద ఏనుగు కూడా పల్లీరుకాయలు కనపడితే దానికి భయం. ఏనుగు ఎంత చెట్టు అయినా ఇరగకూడద్ది, ఎంతైనా తింటుంది, దేనైనా పడకూడద్ది, దాని బలం బాగానే ఉంటుంది. కానీ ఏనుగుకి ఏది చూస్తే భయం? పల్లేరు ముళ్ళు, పల్లేరు ముళ్ళు. అంతలా దానికి కూతంత పల్లేరు మళ్ళీ గుచ్చి ఏమవుద్ది? దానికంటే భయం అది. ఆత్మ సంబంధమైన బిడ్డలకి, విశ్వాస సంబంధమైన బిడ్డలకి, రక్షణ మార్గంలో నిలబడిన బిడ్డలకి, సత్యవాక్యం వింటున్న బిడ్డలకి, సర్వోన్నతుడైన దేవుని పాదాల దగ్గర కూర్చున్న బిడ్డలకి సత్యమును కానీ అనుసరించి సత్యమును హృదయములోనికి చేర్చుకుంటే, సత్యములో నువ్వు నిలబడితే ఆ సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నీకు స్వతంత్రం ఇస్తుంది. ఎంతకాలం మందిరములో స్వతంత్రం లేకుండా బ్రతుకుతావు? స్వేచ్ఛ లేకుండా బ్రతుకుతావు? ఓ పాట పాడాలంటే స్వేచ్ఛ కావాలి, స్వతంత్రం కావాలి. ఓ ప్రార్థన చేయాలన్నా, పాట పాడాలన్నా, వాక్యం చదవాలన్నా, మందిరములో నువ్వు ఆరాధించాలన్నా నీకు స్వతంత్రం కావాలి. నీకు స్వాతంత్ర్యం రావాలి అంటే చెప్పండి, నువ్వు నడుస్తున్న మార్గాన్ని విడిచిపెట్టి రావాలి. నిన్ను బంధించిన మార్గాన్ని విడిచిపెట్టి రావాలి. క్రీస్తు యేసుకు దూరం చేస్తున్న మార్గం ఉంది, ఆ మార్గాన్ని విడిచిపెట్టి రావాలి. అప్పుడే నా యేసయ్య నిన్ను స్వతంత్రుడుగా స్వతంత్రులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉంటే, మీకేది ఇష్టమో అడగండి. నువ్వు నిలిచి ఉండు, నిలిచి ఉండు. మన కళ్ళ ముందే మన ఊరు వచ్చాడు, మన కళ్ళ ముందే అభివృద్ధి పొందాడు, మన కళ్ళ ముందే బళ్ళు కొన్నాడు, మన కళ్ళ ముందే కారులో తిరుగుతున్నాడు, మన కళ్ళ ముందే. అవును, ఆయన యేసులో నిలిచి ఉన్నాడు. చప్పట్లు కూడా ప్రభుని భయపడుతుంది. ఆయన యేసులో నిలిచి ఉన్నాడు. నువ్వు ఏడ్చుకుంటున్నంత కాలం అట్లా ఏడుతూనే ఉంటావు. నీ వల్ల ఏమీ కాదు. ప్రభు సన్నిధికి రాలేవు, ప్రభు పాదాలు పట్టుకోలేవు, ఆయనలో నీవు నిలబడలేవు. నిలబడలేనప్పుడు నీకెందుకు? నిలబడలేనప్పుడు నీకెందుకు? నిలబడిన వ్యక్తిని చూసి ఎందుకు బాధపడతావు? నిలిచి ఉన్న వ్యక్తిని చూసి ఎందుకు నువ్వు బాధపడతావు, వ్యసన పడతావు? నా దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన బిడ్డలుగా నా దేవుడు మిమ్మల్ని దీవించాలని, ఆశీర్వదించాలని, మిమ్మల్ని ఫలింప చేయాలని, నీ స్థితిని మార్చి నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్లాలని నా ప్రభు ఆశ కలిగి ఆయన సన్నిధికి పిలిచి ఆయనలో నిలబడమంటున్నాడు. నిలబడమంటున్నాడు. ప్రభులో నిలబడటానికి నీకు అంత బాధ ఎందుకు? ప్రభుతో సహవాసం కలిగి ఉన్నావు, మంచిది, కానీ నువ్వు ఆయనలో నిలబడలేకపోతున్నావు. సహవాసంలో ఉన్నావు, మంచిది, కానీ ఏం చేయలేకపోతున్నావు? నిలిచి ఉండలేకపోతున్నావు. క్రీస్తులు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు, అవసరాలు వచ్చినప్పుడు, ఏ పరిస్థితి వచ్చినా నువ్వు దేవునిలో నిలబడితే చాలు. అప్పుడు నీకేది ఇష్టమో అడుగు, ఇస్తాడు ఆయన. నువ్వు నిలబడలేవు, నువ్వు రాలేవు, ఆయన సన్నిధిలో కూర్చోలేవు,
నీకున్న బాహ్య సంబంధమైన దురాశలు, చెడాశలు, చెడు అలవాట్లు, చెడు స్వభావాలు నువ్వు విడిచిపెట్టలేవు, మార్చుకోలేవు. నీ బ్రతుకును మార్చుకోలేవు, నీ స్థితిని మార్చుకోలేవు, నీ స్వభావాన్ని మార్చుకోలేవు, నీ అలవాట్లు మార్చుకోలేవు. ఏది మార్చుకోకుండా నీ కళ్ళ ముందు ఎదుగుతున్న వారిని, నీ కళ్ళ ముందు ఫలిస్తున్న వారిని, నీ కళ్ళ ముందు అభివృద్ధి పొందుతున్న వారిని చూసి నువ్వెందుకు వ్యసన పడతావు? బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, వ్యసన పడుట, చెప్పండి దేనికంట? కీడుకే కారణం. నువ్వు ఎవరిని చూసి వ్యసన పడొద్దు, నువ్వు ఎవరిని చూసి మత్సర పడొద్దు, నువ్వు ఎవరిని చూసి కలవరపడొద్దు. బిడ్డలారా, జ్ఞాని అయిన సొలొమోను మహారాజు అంటాడు, నీతిమంతుడు వర్ధిల్లుట పట్టణానికి ఆశీర్వాదం. దైవజనుడు ఆశీర్వదించబడుతుంటే, దైవజనుడు దీవెనకరంగా ఉంటే నువ్వెందుకు కలవరపడతావు? నువ్వు ఆశీర్వదించబడాలంటే రానా దేవుని సన్నిధికి. కష్టాల్లో నిలబడు, శ్రమల్లో నిలబడు, బాధల్లో నిలబడు, ఇబ్బందులు నిలబడు, ఆకలి దప్పులు, రకరకాల పరిస్థితులు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇరుకులు. ఇట్లారా పరిస్థితులు అననుకూలంగా మార్చినప్పుడు కూడా దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉంటేనే, ఆయనలో నిలిచి ఉంటేనే నువ్వు ఫలిస్తావు. చాపలు కూడా ప్రభుని మైపరచండి. నువ్వు నిలబడాలి. యిర్మీయా ప్రవక్త అంటాడు, అది నీటి కాలువ యోరన నాటబడింది. ఓ ఆత్మ సంబంధమైన విశ్వాసురాలు నీటి కాలువ యోరన నాటబడిన చెట్టు వలె ఉండాలి. వాక్యము చెప్పే సత్యమదే. నువ్వు నిలిచి ఉంటే నీటి కాలువ యోరన, క్రీస్తు యేసులో నిలిచి ఉంటే అదే నీటి కాలువ యోరన. ఆ చెట్టు ఎన్నిటిని తట్టుకుంటుందో తెలుసా? యిర్మీయా గ్రంథం 17 అధ్యాయం ఉంటుంది కదా. ఏం చేస్తుందంటే అది వర్షము లేని సంవత్సరము చింతనందదు, కాపు మానదు. బిడ్డలారా, వర్షం లేకపోవచ్చు, అయినా వర్షము లేని సంవత్సరం అది చింతనందదు, కాపు మానదు. అది ఎప్పుడు బహుగా ఫలిస్తూనే ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? అది నాటబడింది, నిలిచి ఉంది. అది బహుగా ఫలించడానికి అది క్రీస్తులో నాటబడిన చెట్టు. ఓ ఆత్మ సంబంధమైన బిడ్డ, నువ్వు యేసులో నిలిచి ఉంటే, నా ప్రభు చెప్తున్నాడు 8వ వచనంలో ఏమన్నాడు? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడుతున్నాడు. బిడ్డలారా, బహుగా ఫలిస్తూ ఉంటే బిడ్డలు, తండ్రి సంతోషిస్తాడు. మనం ఆయన పిల్లలమండి, ఆయన పిల్లలు. మనం ఎన్నిటినైనా తాళుకోవాలి. యేసు కొరకు బ్రతికే వాళ్ళు, నిత్య జీవం కావాలనుకున్న వాళ్ళు, పరలోక సంబంధాలై బ్రతికే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువులో నిలబడి స్థిరపడాలి. స్థిరపడిన వాళ్ళే బలపడతారు, బలపడిన వాడి బహుగా ఫలిస్తాడు. దేవునికి స్తోత్రం. హరి, నువ్వు స్థిరపడలేవే, నువ్వు స్థిరంగా ఉండలేవే, యేసులో నువ్వు స్థిరంగా లేవే. ఆదివారం ప్రార్థనకు వస్తే బుధవారం రావు, బుధవారం వస్తే శనివారం రావు, శుక్రవారం రావు. మరి ఎక్కడ స్థిరత్వం నీకు? నీ రెగ్యులర్ టైం ఉందా? రెగ్యులర్ టైము, సీరియల్ టైము, దాన్ని మర్చిపోలేవు. నువ్వు దాన్ని వదిలిపెట్టు. ప్రార్థన అయినా వదిలిపెడతావు, మందిరాన్నైనా వదిలిపెడతావు. ఫలించే సమయం వచ్చినప్పుడు, ఫలించవలసిన సమయం వచ్చినప్పుడు వాడేమవుతాడంట? చెప్పండి. ఆశీర్వాదం వచ్చే సమయానికంట దరిద్రుడు కళ్ళు మూసుకుంటాడంట. చెప్పండి, ఏం చేస్తాడు? ఆశీర్వాదాలు వచ్చుట వాడికి తెలియదు. ఎందుకని ఏం చేస్తున్నాడు? కళ్ళు మూసుకున్నాడు. గుడ్డివాడిగా నటించాడు. కళ్ళుండే చూడటానికి చూడగలడు, కానీ
ఆశీర్వాదాలు వచ్చే సమయానికి ఈడంట తీర్మానం చేసుకున్నట్ట. ఏమని? ఇదిగో ఇక్కడ నుంచి నేను ఆ సిమెంట్ రోడ్డు వరకు, సీసీ రోడ్డు వరకు కళ్ళు మూసుకుని వెళ్ళాలని తీర్మానం చేసుకున్నట్ట. దేవుడు వీడి పేదరికాన్ని చూసి, ఈమె పేదరికాన్ని చూసి మందిరానికి వస్తా ఉంటే ఆ తల్లి చాలా బాధల్లో ఉంది. నా కుమారుడు చాలా కష్టాల్లో ఉన్నాడు, ప్రార్థనకు వచ్చాడు, ప్రార్థన చూసుకున్నాడు, వెళుతున్నాడు, బాగా ప్రార్థన చేశాడు, ఏడ్చాడు, కన్నీరు గార్చాడు, పేదరికాన్ని చెప్పుకున్నాడు, దరిద్రతను చెప్పుకున్నాడు. ఎంతకాలం ఇలాగ ఏడవనీను నా కుమారుణ్ణి, నా కుమార్తెనని ప్రభు అంట వాడి కొరకు ధనాన్ని ఏర్పాటు చేశాడు. ఎక్కడ? దారిలో ఏర్పాటు చేస్తే మందిరంలోంచి బయటికి వెళ్ళిన తర్వాత అనుకున్నాడంట, నేను ఇక్కడ నుంచి గేటు దిగగాని గేటు నుంచి సీసీ రోడ్డు వరకు కళ్ళు మూసుకుని, చెప్పండి, తీర్మానం చేసుకున్నాడు. నేను ఇక్కడి నుంచి గేటు దాటిన కాడ నుంచి సీసీ రోడ్డు వరకు, చెప్పండి, ఏం చేస్తానంట, కళ్ళు మూసుకుని వెళ్ళాలనుకుని తీర్మానం చేసుకున్నాడంట. కానీ దేవుడు ఏం చేసుకున్నాడు? ఈ పేదరికాన్ని పోగొట్టాలని, ఈమె దరిద్రతను పోగొట్టాలని దారిలో ఆశీర్వాదం మూట పెడితే ఈమె కళ్ళు మూసుకుని వెళ్ళటానికి తీర్మానం చేసుకుంది నా తల్లి. అందుకే ఆశీర్వాదం వచ్చుట వారికి తెలియదు. దేవునికి స్తోత్రం. ఫలించే సమయం వచ్చేసరికి వారికి అర్థం కాదు ఫలాలేంటో. ఆయనలో నిలబడి ఉండటం ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు బిడ్డలారు. ఇంకాను నా ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి ఏమో వ్యవసాయకుడు, మీరేమో తీగ. నిజమైన ద్రాక్షవల్లి ఆయన అయినప్పుడు, తండ్రి వ్యవసాయకుడు అయినప్పుడు, ఆఫ్టర్ ఆల్ నేను అందులో ఒక తీగే. తీగే నీళ్లు పెడుతుంటే తీసుకుంటానికి ఏంటి దానికి తిమ్మరం? ఏంటంటే దానికి బాధ? సమృద్ధి అని నీళ్లు పెడుతున్నాడు, సమృద్ధి అని ఎరివేస్తున్నాడు, సమృద్ధిగా చేస్తున్నాడు. కానీ ఆ తీగల్లో కొన్నంట ఆ సమృద్ధి అయిన ఆహారాన్ని తీసుకోవడానికి దానికి ఏమి లేదు, చెప్పండి, ఏమి లేదు. తీసుకోగలిగిన సామర్థ్యం లేదు, శక్తి లేదు. శక్తి ఎందుకు కోల్పోయింది? ఆ తీగలు ఎండిపోయాయి. స్తోత్రం చెప్పండి. ఆ ఎండిపోయినాయి. ఎండిపోయిన తీగలు నీళ్ళు ఎలా తీసుకుంటాయండి? తీసుకుంటాయా? తీసుకోలేవు. వేసిన ఎరువు సారం తీసుకుంటాయా? తీసుకోలేవు. ఆకాశపు మంచును తీసుకోగలవా? తీసుకోలేవు. వర్షాన్ని తీసుకోగలవా? తీసుకోలేవు. దానివల్ల ఏమీ కాదు. అది ఎండిపోవటానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలి. అన్ని తీగలు బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, నా కళ్ళ ముందే ఫలిస్తున్నాయి, నా కళ్ళ ముందే సువాసనిస్తున్నాయి. అరే, రకరకాల పరిమళ వాసన ఇచ్చుకుంటూ పూలు పూస్తున్నాయి, పలకని పొలపరుస్తున్నాయి, పళ్ళు పండుతున్నాయి, గుత్తులు 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 కాస్తున్నాయి. నేనెందుకు కాయలేకపోతున్నాను? వై? అది నీకు తెలియదు. నువ్వేమైపోయి ఉన్నావు చెప్పండి? ఎండిపోయి ఉన్నావు. ఎక్కడున్నావు మళ్ళీ? చెప్పండి, ఎక్కడ? ఫలించే తీగల్లోనే ఉన్నావు, ఫలభరితమైన తీగల్లోనే ఉన్నావు, సారాన్ని తీసుకునే తీగల్లోనే ఉన్నావు, ఫలించే తీగల్లోనే ఉన్నావు, సువాసనిచ్చే తీగల్లోనే ఉన్నావు. కానీ నీలో సువాసన లేదు, సారాన్ని తీసుకోలేవు, పువ్వులు పూయలేవు, ఫలాలు ఫలించలేవు. ఇక నువ్వెందుకు? అందుకు ప్రభు అంటున్నాడు, ఫలింపని ప్రతి తీగను కట్ చేసి బయట పారేస్తా. ఈ రాత్రి బిడ్డలారా, ఫలించే తీగగా ఉండాలని ఇష్టపడుతున్నావా? ఎండిపోయిన తీగలాగే ఉండాలని ఇష్టపడుతున్నావా? ఒక నిర్ణయాన్ని తీసుకోవటం మంచిది దేవుని సన్నిధిలో. ఎంతకాలం అండి? 4వ కీర్తన రాస్తూ దావీదు అంటాడు, ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మారుస్తావు? ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమిస్తావు? ఎంతకాలం అబద్ధమైన వాటిని ఎదుగుతావు? ఉపయోగం లేని వాటిని. అబద్ధం వల్ల ఏమన్నా ఫలాలు వస్తాయా? అబద్ధం వల్ల ఒక రూపాయి వస్తుందా?
అబద్ధం ఆడితే ఒక పైసా వస్తుందా? అబద్ధం ఆడితే ఏమొస్తుందండి? ఏమన్నా ఉపయోగం ఉందా? కానీ రోజుకి ఎన్ని అబద్ధాలు ఆడతారు, రోజుకొచ్చి ఎన్ని అబద్ధాలు ఆడతారు. అక్క, ఏంటక్క మీ ఇంట్లోంచి మంచి సువాసన వస్తుందంటే, ఏముంది పచ్చిపుల్లు చేసి వచ్చి అంటది ఈ అక్క. లోపల ఏమండింది? చికెన్ వండింది. ఇక్కడికి వచ్చేమంటుంది, చట్నీ చేశాను, గోంగూర చట్నీ అంటుంది. ఉంటుంది. అది అబద్ధమా కాదా? వండుకున్నది నువ్వు, కష్టం తెచ్చుకుంది నువ్వు, అన్నీ చేసుకుంది నువ్వు, తినాల్సింది నువ్వు. మరి దానికెందుకు నీకు అబద్ధమేలా? ఎందుకు అబద్ధం ఆడావు? కయ్యనా, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా? ఎడు నీ తమ్ముడు ఎక్కడా అంటే, నా తమ్ముడికి నేనేమన్నా కావాలి. ఇది అబద్ధమా నిజమా? చంపిందేవుడు నీ చేతులేగా, కత్తి పట్టుకుంది నీ చేతులేగా, పొడిచింది నీ చేతులేగా, పొడిచింది నీ చేతులేగా. బిడ్డారా, ఇంత చంపి ఇన్ని చేసి కూడా నా తమ్ముడు ఎక్కడుండో నాకు అలాగుంటాయి పరిస్థితులు. ఏబేలు జీవితం ఏమన్నా ఫలభరితంగా ఉందా? ఏబేలు ఏమన్నా ఫలించాడా? బిడ్డారా, ఏబేలు ఏమన్నా దీవెనకరంగా ఉండాడా? దేవుడు శపించబడిన మనిషి ఎవడు? ఏబేలు. కయ్యను, సారీ, కయ్యను శపించబడిన వాడు. బిడ్డారా, దేవునితో మొట్టమొదట శపించబడిన వ్యక్తి భూమి మీద ఎవరంటే కయ్యను. నువ్వు సారము లేని వాడివై బ్రతుకుతావు. నువ్వు కష్టపడిన నీకు ప్రతిఫలమేమీ రాదు. అందుకే కయ్యని వంశస్థులు ఇంకా భూమి మీద ఉన్నారు. వాళ్ళు వ్యవసాయం చేసిన పండదు. ఎందుకో తెలుసా? వాళ్ళు శపించబడిన వాళ్ళు. ఆడు ఎక్కడికి వెళ్ళి భూమి మీద అడుగు పెడితే ఆ భూమి ఏమవుతుంది? శపించబడుతుంది. పంటలు అడుగుపెట్టిన పంట మాడిపోవటమే. శపించబడిన వాడు. నా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు చెప్తున్న అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉంటే. ఏమి నిలిచి ఉండాలి? మాట. యేసయ్య మాట మనలో ఉంటే, మన మాట కూడా ఆయనలో ఉంటే, అప్పుడు మీకు ఏది ఇష్టమో నన్ను అడగండి, నేను ఇస్తా. ఎందుకు తీసుకోలేకపోతున్నాం? ఎందుకు అనుభవించలేకపోతున్నాం? ఎందుకు వర్ధిల్లలేకపోతున్నాం? బిడ్డలారా, ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఆదికాండం 24వ అధ్యాయంలో ఒక మాట చెప్తాను మీకు. ఆదికాండం 24:35. ఆదికాండము 24:35. నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడైన. ఎక్కడ చెప్తున్నాడు ఈ మాట? అమ్మమ్మ ఏనండి, అబ్రహాం గారు కుమారుడు ఉన్నాడే ఇస్సాక్ గారు. ఇస్సాక్ గారికి సంబంధానికి వెళ్ళారు. ఎక్కడికి? హారానికి వెళ్ళి, హారానులో లాబానింటి దగ్గరికి వెళ్ళి, లాబానింటి దగ్గర కూర్చుని యజమానుని యొక్క గొప్పతనాన్ని ఎదుటి వ్యక్తి దగ్గర సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడన్నా ఇవ్వగలిగారు మీరు? ఎవరన్నా మీ అయ్యగారు అంటే బండి కొంటున్నాడు, కారు కొంటున్నాడు అనుకోండి, మా అయ్యగారిని దేవుడు ఆశీర్వదించాడు అని మీరు ఎప్పుడన్నా అన్నారా? మీరేంటుకుంటారు? నిజమే, కారు కొన్నాడు మా అయ్యగారు, నిజమే, మందిరం పని చేపిస్తున్నాడు అయ్యగారు, నిజమే. అవన్నీ ఎక్కడయ్యే? మందిరం పని చేపిస్తే దాని కష్టం ఎవరిది? మీదే. ఏమని చెప్పాలి? మనం ఏం చెప్పాలండి? దేవుని భయము లేని వారి ఎదుట
భయభక్తులు కలిగిన బిడ్డలు ఏం చెప్పాలో తెలుసా? వినండి. లాబాను దగ్గరికి వెళ్ళి లాబాను ఇంట కూర్చుని కట్నం కానుకలు మాట్లాడక మునుపు అబ్రహాము గొప్పతనాన్ని సాటి చెప్పుతున్నాడు. ఎవరు? ఎలియాజరు. దేవుని స్తోత్రం. అయ్యా, నా యజమానుడు ఎలాంటి వాడో తెలుసా? నా యజమానుడు ఆస్తి ఎంతో తెలుసా? నా యజమానుడు ఇంట పనివారు ఎంతమందో తెలుసా? నా యజమానుడు ఇంటి దగ్గర పనివారే 318 మంది. ఇంటి అలవర్చబడిన వారండి. నా యజమాను ఇంటి దగ్గర అలవర్చబడిన వారే 318 మంది. ఆస్తి పని చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, పశువులు కాపరులు ఎంతమంది అనుకున్నావు? నా యజమానుడికి ఈ ఐశ్వర్యం అంత ఎక్కడదనుకున్నారు? యెహోవా నా అబ్రహామును ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. నా యజమానుని యెహోవా ఆశీర్వదించాడు కనుక అతడు మిక్కిలి గొప్పవాడు. నా దైవజనుడిని దేవుడు దీవించాడు. నా దైవజనుడిని దేవుడు ఆశీర్వదించాడయ్యా. ఎందుకు మీరు కలవరపడుతున్నారు? రండి, మీరు కూడా మందిరానికి రండి. ఆ ఆశీర్వాదం మీద మీరు కూడా పొందుకుంటారు. ఎంతకాలం మీ డొక్కు సైకిల్ వేసి తిరుగుతాను నీ బ్రతుకులో? నీ డొక్కు సైకిల్ పోయి బండి రావాలంటే రా మందిరానికి. నా దేవుని మందిరానికి వచ్చి ఆయనలో నీవు కూడా చెప్పలే నిలిచి ఉండు. దేవుని స్తోత్రం. ఆయన మాటలో నిలిచి ఉండు, వాక్యములో నిలిచి ఉండు, సత్యములో నిలిచి ఉండు. ఆయన మందిరములో నిలబడు, ఆయన పాదాల దగ్గర నిలబడు, వాక్యములో నిలబడు, సత్యములో నిలబడు. క్రీస్తు యేసులో బ్రతికితే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దైవజనుడు దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. మేము దీవించబడుతున్నామే, రా, నిన్ను కూడా దీవిస్తాడు దేవుడు. వచ్చి చూడు, యెహోవా కార్యములను వచ్చి చూడు. ఆయన ఎంత గొప్పవాడో తెలవాలంటే రా, ఆయన సత్యం ఏంటో తెలియాలంటే రా, ఆయన కృప ఏంటో తెలియాలంటే రా. వచ్చి దేవుని మందిరములో ఉండు, మాతో గడుపు, మాతో స్తుతించు, మాతో కలిసి ప్రభువుని ఆరాధించు, మాతో కలిసి జీవించు. దేవుని సన్నిధిలో మమ్మల్ని ప్రేమించిన దేవుడు, మా ఎండిపోయిన జీవితాన్ని ఫలభరితంగా చేసిన దేవుడు, నిరుపయోగంగా ఉన్న మా బ్రతుకులను ఆశీర్వాదంగా మార్చిన దేవుడే. నిరాశ నిస్పృహల్లో బ్రతుకుతున్న మా జీవితానికి ఈరోజు ఒక ఆధారం చూపించిన మా దేవుడు ఉన్నాడే. మేము ఆయనలో నిలిచి ఉన్నాము. దేవుని స్తోత్రం. మేము నిలిచి ఉన్నాం. ఎక్కడ నిలిచావు నువ్వు అంటే, నీటి కాలువ ఎవరన్నా క్రీస్తు యేసు అనే ఆ నీరు, వాక్యం అనే నీరులో ఆ ఒడ్డున నువ్వు నాటబడితే, నువ్వు నాటబడిన విధానాన్ని చూసైనా నిన్ను కూడా ఫలింపజేస్తాడు. దేవుని స్తోత్రం. అలాంటి దీవెనకరమైన జీవితం కావాలి అనుకుంటే ఎక్కడెక్కడో కూర్చుని పని పాట లేకుండా ఆత్మ సంబంధమైన బిడ్డల మీద సనికి గోనికి, మందిరానికి వస్తున్న బిడ్డల మీద హేతువులాడుతూ రకరకాలుగా మాట్లాడుకోవటం కాదు. దేవుని మందిరానికి, పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చి పరిశుద్ధ స్థలములో నిలబడితే నీలో ఎండిపోయిన తీగలనైనా కట్ చేస్తాడు. స్తోత్రం చెప్పు. నీలో ఎండిపోయిన జీవితాన్ని కట్ చేస్తాడు. మిగిలి ఉన్న దానిని ఏం చేస్తాడు? నూరంతలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రా, సత్యాన్ని చూడు, సత్యములో నిలబడు. అబ్రహాముని గురించి ఎక్కడికో వెళ్ళాడు. ఎక్కడికి? హారానికి వెళ్ళి వెళ్ళారా 10 ఒంటెలను వేసుకుని వెళ్ళాడు. పెళ్లి చూపులకి వెళ్ళాడు. ఎలాగెళ్ళాడు చెప్పండి? ఒక ఒంటి కాదు, 2 ఒంటెలు. ఎన్ని? 10 ఒంటెలు, 10 మంది దాసులు. 10 మంది దాసుల్లో నమ్మకస్తుడు ఎలియాజర్. యజమాని గురించి అనేకుల ముందు చెప్పగలిగిన వాడు సాక్ష్యం. నా భర్తను గురించి నేను సాక్ష్యం చెప్పాలి, నా భార్యని గురించి నేను సాక్ష్యం చెప్పాలి, నా తల్లిదండ్రుల గురించి నేను సాక్ష్యం చెప్పాలి, మా దైవజనుడి గురించి నేను సాక్ష్యం చెప్పాలి. అది నువ్వు కలిగి ఉన్న రోజున
ఆరానికి వెళ్ళి ఎలియాజరు సాక్ష్యం చెప్పాడు. బిడ్డలారా, ఆరానికి వెళ్ళి లాబాను దగ్గరికి వెళ్ళి, లాబాను దగ్గరికినా బెతుయేలు కుమారుడు బెతుయేలు. ఆరానికి వెళ్ళి లాబాను దగ్గరికి వెళ్ళిందేమో యాకోబు. బెతుయేలు దగ్గరికి వెళ్తే బెతుయేలు కుమార్తె ఎక్కడ కలిసింది? ఊరు బయటే కలిసింది, బావుకాడ. ఆ చిన్నది చక్కనిది, సౌందర్యం కలిగిన చిన్నది. బిడ్లరా, ఆ చిన్నదాన్ని ఎలియాజరు ప్రార్థన చేసుకుని అంటాడు, నాకెవరైతే నీళ్లు చేది పోస్తారో ఆమె నా యజమానుడు కుమారుడికి భార్య. దర్శనం అండి, అది దర్శనం. ఆ నిర్ణయంతో వెళితే బావు దగ్గరికి, ఈలోగా ఆమె కడవ సంకన పెట్టుకుని రానే వచ్చింది, బావిలోకి దిగింది, నీళ్లు చేదుకొని బయటకు వచ్చింది. ఎంతలో ఎలియాజరు అంటాడమ్మా, దాహమిస్తుంది, నీళ్లు పోస్తావని అడిగితే, అయ్యా మీరు తాగండి, మీ ఒంటెలకు కూడా పోస్తాను. స్తోత్రం చెప్పండి. దమ్మున్న మాట అది. నలుగురు చుట్టాలు వస్తే నలుగురికి మంచినీళ్ళు ఇమ్మంటే 2 సార్లు తిరిగి 3వ సారి పొడిసి ఎద్దు చూసినట్టు చూస్తారు ఈ పిల్లలు. అత్తమానం మేమే తిరగాల, అత్తమానం మమ్మల్ని తిప్పుతున్నారని. బిడ్డలారా, ఈ రాత్రి ప్రకటిస్తున్న దేవుడు గొప్పవాడు. ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరిని? రెబ్కా లాంటి మంచి మనసు. 10 మందికి మంచినీళ్ళు పోయటమే కాదు బిడ్డలారా, 10 ఒంటెలకు కూడా. ఒక్కొక్క ఒంటె తక్కువ అనుకుంటే 10 బిందులు తాగుద్దంట. ఎన్ని తాగుద్ది? ఒక్కొక్క ఒంటె తక్కువ అనుకుంటే 10 బిందులు తాగుద్దంట. ఇప్పుడు 10 ఒంట్లు ఎన్ని నీళ్ళు తాగాలి? 100 బిందులు. ట్యాప్ ఓపెన్ చేయించి పట్టడమే మనకి బద్ధకం. కానీ ఈమె బావిలోకి దిగి ముంచుకొచ్చి పోసి, బావిలోకి దిగి ముంచుకొచ్చి పోసి, ఈ రకంగా 100 బిందుల నీళ్లు ఒంటెలకు పోస్తే, ఇక అలాంటి కుటుంబం, అలాంటి పిల్ల వదిలిపెడతారా? ఏమైనా సరే, అసలు కట్నం ఇచ్చినా ఈగిపోయినా, ఏది ఇచ్చినా ఈగిపోయినా, ఇట్లాంటి పిల్ల ఇంటికి వస్తే చాలయ్యా, ఇల్లంతా భుజాన్ని వేసుకుంటుంది. దేవుని స్తోత్రం. మొయ్యగలదు. సత్యములో నిలబడిన బిడ్డలు సాహసించగలుగుతారు. సత్యములో నిలబడిన బిడ్డలు ఎంత శ్రమైనా భరిస్తారు. సత్యములో నిలబడిన బిడ్డలు ఎన్ని శ్రమలైనా భరిస్తారు, విజయం చూసేంత వరకు. దేవుని స్తోత్రం. అలా గుండటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నిన్ను నన్ను ఆయనలో నిలిచి ఉండమని ఆజ్ఞిస్తున్నాడు. బ్రతిమలాడటం కాదు, నా యందు మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉంటే, అవి నిలబడితే చాలు. నీకేది ఇష్టమో అడుగు, అది నిలుస్తా. నీకేది కావాలో చెప్పు, నేను ఇస్తాను. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి కనుక, అన్నీ ఉన్నాయని నమ్ముకోవటం మంచిదా, ఏమీ లేనుడు నమ్మలపోవటం మంచిదా? అన్నీ కలిగిన వాడు ఏదో ఒక రోజున సాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. అలాంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. అలాంటి గొప్ప దేవుడు. ఎవరి దేవుడు? ఎవరి దేవుడు? రాత్రి సాల్మన్ రాజయ్య గారు చెప్పారు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా. ఆ యెహోవా నామములో మిమ్మల్ని ఉచ్చరించి ఆశీర్వదిస్తారు. ఎవరి నామంలో? యెహోవా నామములో నిన్ను ఉచ్చరించి ఆశీర్వదిస్తున్నాం. అలాంటి గొప్ప దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా బ్రతకటమే మనం ధన్యులం. కాబట్టి బిడ్డలారా, మనం ఆయనలో నిలిచి ఉందాం. ఆయన నీటి కాలువ యొరన నాటబడిన చెట్టు వలె ఉందాం. ఆయన నీటి కాలువ యొరన నాటబడిన చెట్టు చింత నొందదు, కాపు మానదు. అది ఎప్పుడు పువ్వులు పూస్తూనే ఉంటుంది, కాయలు కాస్తూనే ఉంటుంది, పళ్ళు పడుతూనే ఉంటుంది. దాని స్వభావం అలాంటిది. ఎందుకో తెలుసా? అది ప్రవాహ జలముల యొద్ద నాటబడింది. అలాంటి విశ్వాసం కలిగి దేవుని కొరకు నిలబడి ఉండాలని ఈ రాత్రి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగ నిలబడటానికి ఎవరికి సాధ్యం?
ఎవరికి సాధ్యం? సమర్పణ కలిగిన వారికి, ప్రతిష్ఠ చేయబడిన వారికి, వైరాగ్యం కలిగిన వారికి. దేవునికి స్తోత్రం. సమర్పణ, ప్రతిష్టత, వైరాగ్యం కలిగిన వారికే సాధ్యమవుతుంది ఆయనలో నిలబడటం. వైరాగ్యం లేకుండా, సమర్పణ లేకుండా, ప్రతిష్టత లేకుండా నిలబడలేక తూలిపోయి, పడిపోయి, జారిపోయి చచ్చిన చేప వలె కొట్టుకుపోతున్నారు ఈ రోజున ఆత్మ సంబంధమైన విశ్వాసం. చచ్చిన చేప నీటి ప్రవాహాన్ని కొట్టుకెళ్తుంది. బ్రతికి ఉన్న జీవం కలిగిన చేప నీటికి ఎదురీతుంది. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలని సేవకుడికి రాత్రి జ్ఞాపకం చేస్తూ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని మన కొరకై దీవించునుగాక. ఆమేన్.